హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ఫ్యామిలీ కిచెన్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అయితే నేను పార్ట్ 1 చూసుంటే ఇది మీకు పార్ట్ 2 కూడా అర్థమవుతుందండి. మేము పార్ట్ 1లో అన్నవరం వెళ్ళిన వీడియో అనేది అయితే పెట్టాను కదా, ఇది సెకండ్ పార్ట్ 2 అనమాట. అక్కడి నుంచి అయితే మేము పీఠాపురం వెళ్ళాము. అంటే పీఠాపురంలో అమ్మవారి ఒక భాగం అనేది ఇక్కడ పడింది కాబట్టి దానికి పీఠాపురం అనేది పేరు వచ్చింది కదండి. అంటే అమ్మవారి శక్తిపీఠాలలో ఇక్కడ ఒక శక్తిపీఠం అనమాట. ఈ శక్తిపీఠం అంటే అమ్మవారి భాగాలలో ఒక భాగం ఇక పడింది. ఏ భాగం పడిందంటే పీఠం, అంటే మనం ఇలా కూర్చునే పీఠ భాగం ఉంటుంది కదా, ఆ పీఠ భాగం అనేది అంటే పిరుదుల అమ్మవారు అనమాట. ఆ భాగం అనేది ఇక్కడ పడింది కాబట్టి దీనికి పీఠాపురం అనేది పేరు వచ్చింది. ఇక్కడ అమ్మవారైతే చాలా మహిమగల అమ్మవారు, అంటే శక్తిపీఠాలు అన్నీ మహిమగల అమ్మవార్లే కదండి. ఇక్కడ ఈ భాగం పడింది కాబట్టి ఈ భాగం కూడా మనకి ఒక మంచి శక్తి గల అమ్మవారు అనమాట. ఇంకా అమ్మవారు ఉన్న చోట అయ్యగారు కూడా ఉంటారు కాబట్టి మనకి స్వామివారు కూడా ఇక్కడ ఉన్నారనమాట. అయితే స్వామివారి లోపల అంటే లింగం ఉంటుంది కదా, మనకి శంకరుడు ఉంటాడు కదా, ఆ లోపల కూడా అమ్మవారు అనేది ఒక కార్నర్లో ఒక బంగారు అమ్మవారు ఉంటారనమాట. బంగారుతో చేసిన అమ్మవారు రైట్ సైడ్కి ఉంటారు. లెఫ్ట్ సైడ్కేమో మనకి అద్దంలో కనిపిస్తుంది. అయితే మనకు చూడాలనుకుంటే కూడా పంతులు మనకి ఇటు వచ్చి చూడండి అని చెప్తారనమాట. అక్కడ కూడా చూడు ఎంత పెద్ద గుండం అంటారా కొలను అంటారా నాకు తెలియదు, కానీ పెద్ద ఇలా ఒక చిన్న కొలను టైప్ ఉందన్నమాట. ఎంత బాగుందో వాటర్ అయితే. మేము ఈవినింగ్ వెళ్ళాము, చాలా ప్లెజెంట్గా అనిపించింది అనమాట. చాలా బాగుంది ఆ గుండం అయితే. ఇక్కడైతే మనం కాలు కడుక్కొని మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలన్నమాట. ఇదంతా కూడా ఎంత పెద్దగా ఉందంటే అసలు చాలా పెద్దగా ఉంది, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. అసలు మనకు సమ్మర్ కదండి, అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా కూల్గా మంచిగా అనిపించింది అనమాట. ఇందులోనే చాలా చాలా టెంపుల్స్ కూడా, చిన్న చిన్న టెంపుల్స్ కూడా అంటే ఉన్నాయన్నమాట. ఇక్కడ మళ్ళీ మెయిన్ ఏంటంటే మనకి తెలంగాణలో వచ్చేసైతే మనకి గాన్గాపూర్లో దత్తాత్రేయుడు ఉంటాడు కదండి. ఇక్కడ కూడా మనకి ఈ ప్లేస్లో కూడా దత్తాత్రేయుడు వెలిసాడంట. చాలా మహిమ గల దత్తాత్రేయుడు టెంపుల్ అట అండి. కోరిన కోరికలు నెరవేర్చే దేవుడు అంట. అక్కడ ఏదైనా కోరిక కోరుకొని మళ్ళీ వచ్చి నీకు అభిషేకం చేస్తాము అని మొక్కుకుంటారటండి. మాకు ఇవన్నీ కూడా పంతులే చెప్పారండి, అంటే మాకొక్కరికే చెప్పలేదండి, చాలామందికి ఇలా వివరించి చెప్తున్నారనమాట. చాలా బాగా చెప్తున్నారు. అడిగితే అన్నీ చెప్తున్నారు. అడగకపోయినా కానీ అమ్మవారి గురించి ఎంతమంది లైన్లో ఉంటే అంతమందికి కూడా బాగా చెప్పారు. మనకు అమ్మవారి గురించి కానీ, అయ్యవారి గురించి కానీ, దత్తాత్రేయుడి గురించి కానీ చాలా బాగా చెప్పారు. అసలు ఎంత బాగుందంటే అంత చాలా బాగా అనిపించింది ఈ టెంపుల్ అయితే. నిజంగా మీరు ఎవరన్నా అన్నవరం వెళ్ళిన తర్వాత పీఠాపురంకి కంపల్సరిగా వెళ్ళండి. చాలా బాగుందన్నమాట. నిజంగా అంటే నిజంగా చాలా బాగుంది. ఇంకా అక్కడి నుంచి అయితే మేము సామర్లకోట వెళ్ళాం. సామర్లకోటలో భీమేశ్వర ఆలయం, అక్కడైతే చాణుక్య భీమేశ్వర ఆలయం అని సంథింగ్ ఏదో రాసుందండి. ఆంధ్ర వాళ్ళకైతే కరెక్ట్గా అట్టు తెలిసిపోతుంది. మాకు కొంచెం అంత పెద్ద ఐడియా లేదు. నేను తెలుసుకున్నది చెప్తున్నాను. ఈ టెంపుల్ వచ్చేసి అయితే మనకి తెలంగాణలో వచ్చేసి అయితే వేములవాడలో భీమేశ్వర ఆలయం టెంపుల్ ఉంటుంది. సేమ్ అలాగే ఉంది, కానీ ఇది చాలా విశాలంగా ఉందన్నమాట. అంటే ఇది చాలా పురాతనమైన టెంపుల్, 1100 ఏళ్ళ నాటి టెంపుల్ అట అండి. ఇలా మనం వెళ్తున్నాం కదా, ఇప్పుడు నేను వెళ్ళే దారి చూపిస్తున్నాను కదా, ఇటు లెఫ్ట్ సైడ్ కాలభైరేశ్వరుడు ఉంటాడనమాట. అంటే కాలభైరవుడు. అక్కడైతే కుక్కలు ఉన్నాయి. అంటే వాళ్ళకి ఎలా తెలుస్తాయేమో కానీ కాలభైరవ టెంపుల్ దగ్గర అయితే కుక్కలు ఉన్నాయి. అలాగే మాకు ఎంట్రన్స్లో కూడా ఒక మోకాళ్ళ మీదకి వెళ్ళి ఒక కుక్క, చిన్న కుక్క నడుస్తూ ఉందండి. మోకాళ్ళ మీదకి వెళ్ళి ఇలా ఇలా అంటే దాన్ని చూస్తుంటేనే మాకు ఏదో తెలియని ఒక లాగా అనిపించింది. ఈ టెంపుల్ అయితే ఈ టెంపుల్లో చాలా విశేషంగా ఏంటంటే అసలు మెయిన్ ఏంటంటే కింద వచ్చేసి మనకి లింగం ఉంటుంది కింద టెంపుల్లో. ఈ కింద నుంచి మనకి పైకి వెళ్ళాలన్నమాట. పైన అసలు శంకరుడు ఉంటాడు, కిందనేమో స్తంభం లాగా ఉంటుందన్నమాట. ఇక్కడైతే ఇలా వెళ్తున్నప్పుడు ఇక్కడ ఒక గుండం ఉంటుంది. ఇది కూడా చాలా విశాలంగా ఉందండి. అక్కడి నుండి మనము నీళ్లు, చిన్న చిన్న బిందెలు ఉంటాయి, బిందెల నుంచి ఆ నీళ్లు తీసుకొచ్చుకొని ఇక్కడ మనకి ఎదురుగానే, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఎదురుగానే లింగం ఉంటుంది. ఆ లింగం మీద మనం అభిషేకం అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి గుడి ఎంట్రన్స్లోనే మనకి బిల్వపత్రాలు, ఇంకా శంకర్కి సంబంధించిన, లింగంకి సంబంధించినవన్నీ కూడా, స్వామివారికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. అవి నీళ్ళల్లో వేసుకొని మనం అభిషేకం చేసుకోవచ్చు అనమాట. మన చేతులతోటి మనం అభిషేకం అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే చాలా విశాలంగా ఉంది. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. అంటే
మీకు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి ఎవరైనా వెళ్ళుంటే మీకు లోపల 108 టెంపుల్స్ ఎలాగా ఉంటాయో లోపల కూడా మనకు సూర్య దేవాలయం అని అంటే అలా చిన్న చిన్నగా లోపల ఉంటాయన్నమాట. ఇంకా భీమేశ్వరుడని, ఇంకా వేములవాడ రాజరాజేశ్వరుడని అంటే అది అలా లేదు. అలా లోపల అన్నీ ఇంకా నాకు అన్ని గుర్తులేవు కానీ లోపల అన్నీ ఉన్నాయన్నమాట. కానీ లోపల ఇంకా స్తంభంలాగా ఉందని చెప్పారు కదా! లోపల అలా చుట్టూ తిరుగుతుంటే చాలా చీకటిగా ఉంది నిజంగా. చాలా భయమేసినుండే. ఒక గుహలో నుంచి వెళ్ళినట్టుగా, గుహలోకి వెళ్ళినట్టుగా అనిపించింది. జనాలుంటే పర్లేదు కానీ జనాలు లేకపోతే లోపల ఏదో భయంగా అనిపించింది నాకైతే. ఆ లోపల నుంచి వెళ్ళిన తర్వాత చిన్న గుహలాగా ఉంటుంది. చిన్న స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ మీదకెళ్ళి మనకు టికెట్ తీసుకోవాలన్నమాట. 50 రూపీస్ పర్ హెడ్‌కి. టికెట్ తీసుకొని మనం పైనకి వెళ్ళి అక్కడ పైన దేవుడి దగ్గర దర్శనం చేసుకోవచ్చు. అభిషేకంకి టికెట్ ఉంటుందో లేదో తెలియదు. జస్ట్ మేము జస్ట్ దర్శనం చేసుకున్నాం అనమాట. దర్శనం చేసుకొని అయితే మేమైతే కిందికొచ్చాము. కిందికొచ్చేటప్పుడు కూడా నేను వీడియో తీశానండి. ఒక గుహలో నుండి బయటకు వచ్చినట్టుగా అనిపిస్తుంది. నిజంగా మనకు చాలా బాగా అనిపిస్తుంది. అంటే మనం ఎప్పుడన్నా వెళ్తే అది అక్కడ కూడా ఇక్కడ కూడా వెళ్తే బాగుంటుంది అని అనిపించింది అనమాట. అంత బాగుంది టెంపుల్. సామర్లకోట అండి. సామర్లకోటలో భీమేశ్వర ఆలయము. అక్కడైతే చాణుక్య భీమేశ్వర ఆలయమో ఏదో రాసుందండి. నేను కరెక్ట్గా నాకు గుర్తులేదు. చాలా బాగుంది. ఇక్కడ నుంచి నీళ్ళు తీసుకెళ్తే మనం అభిషేకానికి అయితే చేసి వాడుకోవచ్చు అనమాట. మాకు అసలు మేము వెళ్దామని అనుకోలేదు. అలా కుదిరిందనమాట. దేవుడు రప్పించుకున్నాడు. అలా మాకు దర్శనం అయిందనమాట. ఆ తర్వాత అక్కడ మనకు పీఠాపురంలో పవన్ కళ్యాణ్ ఇల్లు కూడా చూసామండి నిజంగా. అలా అంటే మనం అలా వస్తూ ఉంటే మనకు కనిపిస్తుంది అనమాట. మనము అన్నవరంకి వస్తూ ఉంటే లెఫ్ట్ సైడ్కి ఉంటుందన్నమాట పవన్ కళ్యాణ్ గారి ఇల్లు. చాలా బాగుంది. అంటే బయట నుండి చూస్తే చాలా బాగా అనిపించింది. ఇంకా అక్కడ వాళ్ళని అడుగుతుంటే మీరు పవన్ కళ్యాణ్ చూస్తారంట, చూస్తామండి అని చెప్పారనమాట. చాలా బాగుంది. ఇంకా మీరు ఎప్పుడైనా అన్నవరం వెళ్ళినట్లయితే దగ్గరలోనే మనం పొద్దునైతే అన్నవరం సత్యనారాయణ వ్రతం కంప్లీట్ చేసుకొని అన్నప్రసాదం అలా తీసుకొని ఆ తర్వాత మనం కొంచెం రెస్ట్ తీసుకొని రూమ్లోకి వచ్చేసి కొంచెం రెస్ట్ తీసుకొని మనం సాయంత్రం అలా 3:30, 4కి అలా బయలుదేరినా కానీ మనం 8:30 వరకు వచ్చేయచ్చండి. 8:30కి వచ్చేసి మనం ఇంకా డిన్నర్ అలా చేసేసుకొని కూడా మనము నైట్ జర్నీ కూడా చేసుకోవచ్చు. అంటే అలా వీలుంటే వెళ్ళొచ్చు అనమాట. అలా చెప్తున్నాను వెళ్ళే వాళ్ళకైతే. నేనంతా చూపిస్తున్నాను కానండి. మనకు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎలా ఉంటుందో సేమ్ అలాగే లోపల ఇలా చిన్న చిన్నగా ఉంటుంది. కాబట్టి ఇది పురాతనమైన టెంపుల్ కాబట్టి దీనికి కలర్స్ అలా ఏవీ లేవు. అంటే ఒకప్పుడు ఎలా ఉండేది, ఒక రాయిల మీదనే చెక్కేవారు కదండి, అలాగనమాట. ఇలాంటి టెంపుల్స్కి అయితే ఖచ్చితంగా పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఒక్కసారైనా లైఫ్లో చూడాలి అండి. అలాగ చూడాలనిపించింది. అంటే వాళ్ళు ఎలా చెక్కారు, ఎలా ఉన్నాయి టెంపుల్స్ అనేది. వెలిసిన దేవుళ్ళు నిజంగా చాలా బాగుంటాయి కదండి. అసలు అక్కడ ఒక మహిమ అనేది ఉంటుంది. మాకైతే మేము వెళ్దామని అనుకోలేదు. బట్ మాకు అనుకోకుండా కలిసింది కాబట్టి చాలా బాగా అనిపించింది అనమాట. ఇలా ఇటు నుంచి మనకి ఇంకా లెఫ్ట్ నుంచి మనకు ఎంట్రన్స్ బయటకి ఎగ్జిట్ అవ్వడానికి ఉంటుంది. ఇలాగనమాట. ఇది గుహలాగా ఉంటుంది. ఇలా మనం స్టెప్స్ దిగి రావాలన్నమాట. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. కీప్ వాచింగ్. బై బై. టేక్ కేర్.